40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జనరేషన్స్ తరబడి కాంగ్రెస్ లో ఏమంటారు నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జనరేషన్స్ చేస్తున్న వాళ్ళకి పాలిటిక్స్ బోర్ కొట్టట్లే. 4-5 years వచ్చి చిన్న గ్యాప్ నాకే ఇచ్చారు అంతే. ఇట్స్ జస్ట్ గ్యాప్, పర్సనల్ లైఫ్ సెట్ చేసుకోవడం, స్టడీస్ అండ్ ఆల్ అంతే. భార్గవి కళ్యాణ్ నేపథ్యం ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి? మీ వ్యూవర్స్ అందరికి చాలా మటుకు తెలుసు. మళ్ళొకసారి చెప్పండి మా వ్యూవర్స్ కోసం. సో నేపథ్యం ఏం చెప్పాలి నా గురించి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. ఇట్స్ ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ కామన్ నార్మల్ ఫ్యామిలీ, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మంచిగా చదువుకునే అమ్మాయి, జస్ట్ ఇంట్రెస్టెడ్ లైక్ ఏదో మార్పు తీసుకొద్దాం సొసైటీలో, పాలిటిక్స్లోకి డైవ్ ఇన్ అయ్యాను. చూద్దాం వాట్ హ్యాపెన్స్. అంటే ఎవరైనా ఇన్స్పిరేషనా పాలిటిక్స్ రావడానికి, లేకపోతే మీకు మీరే డిసైడ్ చేసుకునేలా? పాలిటిక్స్లోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఉండరండి, అది ఎవరికైనా. మోదీ గారిని అడగండి, వాజ్పేయి గారు లేరు కానీ ఆయన బుక్స్ మీరు రీడ్ చేసినా. పాలిటిక్స్లోకి రావడానికి వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు పాలిటిక్స్, మీరు స్ట్రీమ్ అందులో వెళ్తున్నప్పటికి వెళ్ళి ఒక్కొక్కరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని యూ విల్ మూవ్ అహెడ్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ చూడడం సొసైటీని. సో బీజేపీ ఐ థాట్ ఇట్స్ ద బెస్ట్ చాయిస్. నేను వచ్చాను పాలిటిక్స్లోకి, ఐ హ్యావ్ లెర్న్ మోర్ థింగ్స్. నాకు తెలిసింది చాలా తక్కువ. మనం తీసుకురావాల్సిన మార్పు ఇంతలో కాదు, చాలా ఇట్స్ అ వాస్ట్ ఏరియా మనం తీసుకురావాల్సిన చేంజ్ అని. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అంటే ఎందుకు బీజేపీ బెస్ట్ అని బీజేపీ అంటున్నారు? సి ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ దర్ ఎజెండాస్ అండి. ప్రతి పొలిటికల్ పార్టీకి, ఐఎమ్ నాట్ సేయింగ్ బీజేపీని మనం పక్కన పెట్టి ఇది ఒక్కటే యూనిక్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని వచ్చి కూర్చోబెడితే మా పార్టీ ఒక్కటే మంచిది, మిగతా అవన్నీ చెడ్డవి అంటారు. కాంగ్రెస్ వాళ్ళని కూర్చోబెడితే మా పార్టీ ఒక్కటే మంచిది, మిగతా అవన్నీ చెడ్డది అంటారు. నేను అలా చెప్పానండి. పొలిటికల్ పార్టీ, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, వాళ్ళ కింద లీడర్స్ ఉండాలి, వాళ్ళకి పవర్ కావాలి, వాళ్ళకి వాళ్ళ సర్టెన్ ఎజెండాస్ ఉన్నాయి, ఏం మార్పులు తీసుకుని రావాలి. బీజేపీ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో అండ్ వాళ్ళు ఏం మార్పులు తీసుకొని వద్దాం అనుకుంటున్నారు దేశం కోసం, ధర్మం కోసం, ఆ బేసిస్లోని ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో అందుకే ఐ హ్యావ్ చోజన్ బీజేపీ. అంటే బీజేపీ ఏం డెవలప్ చేయదు, ఓన్లీ దేశం కోసం, ధర్మం కోసం అని ఒక సెంటిమెంట్ రగులుస్తుంది అని చెప్పేసి. దేశం కోసం అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై దట్? అంటే దేశం కోసం, ధర్మం కోసం, లేకపోతే ఎలక్షన్ దేశం కోసం, ధర్మం కోసం మా ఎజెండా అంటారు, లేకపోతే ఇది ధర్మం పక్కన పెట్టండి. మీరు అన్న దేవుళ్ళు కాన్సెప్ట్ ధర్మం కిందకు వస్తుంది. దేశం ఏంటి మీరే చెప్పాలి. బీజేపీ అదే మీరు చెప్పాలండి, మీరు నన్ను అడుగుతున్నారు కదా. మీరు ఒక మంచి నాలెడ్జ్ తోని వచ్చి ఎలక్షన్ లో వచ్చినప్పుడే సర్జికల్ స్ట్రైక్లు గుర్తొస్తాయి, ఎలక్షన్ లో వచ్చినప్పుడే శ్రీరాముడు గుర్తొస్తాడు. ఎందుకు బీజేపీకి? అంటే దేవుడి పేరు చెప్పి ఓట్లు దంచుకోవడం, లేకపోతే సోల్జర్స్ పేరు చెప్పి ఓట్లు దంచుకోవడం, ఎందుకు ఇట్లా? మరి అలాంటప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు మరి అదే దేవుడి పేరు చెప్పుకొని తమిళనాడులో ఓట్స్ తీసుకురావట్లేదా? హిందూ, ఇప్పుడు యాంటీ హిందూ ఎజెండా అయినా, ఫర్ హిందూ ఎజెండా అయినా, అది ఫర్ ఓట్స్ అనే మీరు అనుకోవచ్చు కదా. అదే కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం వక్ఫ్ బోర్డు లాంటి చట్టాలని తీసుకొని రాలేదంటే మరి దాన్ని కూడా మనం ఏమనాలి? వాళ్ళు చేస్తారని మీరు కూడా చేస్తారా? అంటే వాళ్ళు చేస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు చేస్తున్న కరెక్ట్ అంటే ఫస్ట్లీ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకు ఒక సర్టెన్ ఓట్ బ్యాంక్ కావాలి. స్టేట్లీ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ప్రెసెంట్ రీసెంట్ గా అమెండ్ అయ్యిందో అది మన అందరికీ తెలిసిందే. అది ఇట్ ఈస్ లైక్ కాన్స్టిట్యూషనల్ గా దానికి ఎంత పవర్ ఇచ్చినా కూడా అది ఒక సొసైటీకి ఎంత హార్మ్ చేస్తుంది, ఒక కంట్రీగా మనం ఎంత బ్యాక్వర్డ్ వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ స్టిల్ చాలా మంది దానికి అపోజ్ గా ఓట్లు వేశారు, అది ఎమెండ్ అవ్వకూడదు అని చెప్పి. అది ఎమెండ్ అవుతే అల్లకల్లోలా సృష్టిస్తారని కూడా అన్నారు. ఎవ్రీ ఇండివిజువల్ను బుర్ర ఉన్నోడు, కామన్ సెన్స్ ఉన్నోడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది వ్యాలిడేట్ అయ్యేది కాదు అని చెప్పేసి. అయినా వాళ్ళు అపోజింగ్ ఓట్లు వేసినప్పుడు మనం వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అదే దేశం, ధర్మం అని మాట్లాడంగానే మాకు మాత్రం ఓట్ బ్యాంక్ కోసం మేము రాజకీయాలు చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. అంటే ఏంటి? దేశం కోసం మాట్లాడడం తప్ప మీ ఉద్దేశంలో, ధర్మం కోసం మాట్లాడడం తప్ప, ధర్మం కోసం నిలబడడం తప్ప, దేశం గురించి ఆలోచించడం తప్ప మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మీరు? దెర్ ఇస్ నో వన్ హూ కెన్ టాక్ అబౌట్ దేశ్ అండ్ ధర్మ. ఓకే, ఓన్లీ బీజేపీ కెన్ అరౌండ్ స్టాండ్. మాకు కూడా తెలుసు హిందువులు ఇటు మొత్తం ఓటు వేయరన్న విషయం. అయినా కూడా బీజేపీకి గవర్నమెంట్ అండ్ ఇది ఏమంటారు పవర్ కన్నా మెయిన్ వాళ్ళ ఎజెండా. మీరు అన్నారు కదా గత గవర్నమెంట్స్ ఏం చేయలేదని చెప్పి. గత 15 నుంచి మీరే ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో, మరి మీరెందుకు చేయలేదు? చేస్తున్నాం కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఇప్పుడు ఒక దాన్ని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ అండి, కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం. డిస్ట్రాక్షన్ విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. మన దేశాన్ని నాశనం చేయడానికి చాలా 70 సంవత్సరాల టైం తీసుకుంది కాంగ్రెస్. స్టిల్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ ఎలా డిస్ట్రాయ్ చేయాలనే ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. ఓకే,
మాకు ఇంకా 10 years టైం ఇచ్చారు మళ్ళీ ఆ డిస్ట్రక్షన్ నుంచి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఎందుకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకుంటారు? అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో మహాత్మా గాంధీ ఒకడే ఉన్నాడు. అట్లయితే మరి దేశాన్ని విభజించిన దాంట్లో కూడా మహాత్మా గాంధీ ఉన్నాడు. జిన్నాకి సపోర్ట్ చేసిన దాంట్లో కూడా మహాత్మా గాంధీ ఉన్నాడు. ఇక్కడ రజాకారులు పరిపాలించి లక్షలాది మంది హిందువుల్ని చంపేస్తే, లక్షలాది మంది హిందువుల ఆడవాళ్ళని వ్యభిచారం చేస్తే, తీసుకుపోయి మానభంగాలు చేస్తే, వాళ్ళని కన్వర్ట్ చేసి ఇంత భయపెడితే, ఆపరేషన్ పోలో కండక్ట్ చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడికి వచ్చి మనకి స్వాతంత్రం ఇవ్వకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని, నిజాం పరిపాలిత ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపడానికి కూడా నిజాం రజాకారులు సిద్ధపడ్డారు. అలాంటి దరిద్రుణ్ణి, నీచుణ్ణి తీసుకొని పోయి నెహ్రూ గవర్నర్ని చేశాడు. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? యాజ్ అ పర్సన్ మీరేమనుకుంటారు? ఇప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో చూస్తామండి, ఒకరిని రేప్ చేశారని తెలిసింది అనుకోండి, వాడి మీద మనం ఎట్లాంటి పోస్టులు పెడతాం, వాట్సాప్ స్టేటస్లో ఏం పెడతాం, మన ఫ్రెండ్స్తో ఏమని డిస్కస్ చేస్తాం, వాడిని చంపేయాలి, నరికేయాలి, రోడ్ మీద ఊరేయాలి, ఎక్స్ రోడ్ మీద కాల్ చేయాలి, ఇన్ని పెద్ద పెద్ద డైలాగులు కొడతాం. మరి ఇంత చేసిన రజాకార్ని, నిజాంని తీసుకుపోయి గవర్నర్ని చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఏమంటారు దానికి? అధికారంలో ఎవరు ఉంటే అదే చేస్తారు కదా. సో ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏ తప్పు చేసినా వెనక వేసుకొని రావడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, ఒక మంచి కార్యం కోసం బీజేపీకి అంకణం కట్టుకొని మాకు పొలిటికలీ ఎన్ని ఇన్స్టెబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉండి నిలబడాలనుకుంటూ, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు, రైట్ ఫ్రమ్ నరేంద్ర మోదీ నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉండే నాలాంటి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరం దేశం కోసం కష్టపడుతున్నప్పుడు మీకు అది ఎందుకు కనిపించదు? 10 ఏళ్లలో మేము ఏం మార్పు తీసుకొని వచ్చామని అంటున్నారు. వక్ఫ్ అమెండ్ అయ్యింది, యూసీసీ తీసుకొని వచ్చాం, సిఏఏ తీసుకొని వచ్చాం, మేము చాలా మార్పులు చేసాం, ఆర్టికల్ 317 మేము రద్దు చేసాం, ట్రిపుల్ తలాక్ని రద్దు చేసాం, డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు అడుగులేస్తున్నాం. జస్ట్ నో ఫ్రీ రేషన్ ఇచ్చి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న యోజన తీసుకోండి, దాని వెనక ఎంత సస్టైనబుల్ ఆలోచన మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఉజ్వల గ్యాస్ యోజన ఉంది, దాని గురించి మీకు ఐడియా ఉందా? అది ఏం చేస్తుంది చెప్పండి నాకు. సిలిండర్స్, సిలిండర్, ఫ్రీ సిలిండర్, దాని మీద మీకు కట్టెలు పోయొద్దు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. దాని వెనక రీజన్ ఏంటండి? సిలిండర్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? గవర్నమెంట్ మహిళలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు చెప్పగలుగుతారా మీరు? వంటింట్లో ఉంటాయి ప్రాబ్లమ్. వంటింట్లో ఇప్పుడు ఫస్ట్లీ వుడ్ బర్న్ చేస్తారు. ఎన్ని కుటుంబాలు పెరుగుతున్నాయి, ఎన్ని చెట్లు నాశనం చేయాలి ఆ వుడ్ బర్న్ చేయడానికి? ఒక రోజు ఒక ఇంట్లో 4 భోజనం చేయాలంటే 3 పూట్ల ఎంత వుడ్ కాలుతుంది, దానివల్ల ఎన్ని చెట్లు నరికేయాల్సి వస్తుంది, వాతావరణం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఫస్ట్ రీజన్. సెకండ్, ఆ వుడ్ కాలేటప్పుడు అందులోంచి వచ్చే పొగ వల్ల లంగ్ క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్ ఉమెన్కి ఎక్కువ అవుతున్నాయి, అండ్ వాళ్ళ హెల్త్ చాలా చాలా పాడైపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఉమెన్ హెల్త్ని కూడా కన్సిడరేషన్లో పెట్టుకొని సిలిండర్స్ ఇస్తున్నారు. ఈ రెండు కాకుండా అంటే ఒక గుజరాత్ నుంచి పిఎంని తెచ్చుకుంటే వాళ్ళ మైండ్ సెట్లోనే ఆలోచించాలంటారు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక ఉమెన్ స్టవ్ మీద వంట చేయడానికి ఎంత టైం పడుతుంది, అదే ఉమెన్ కట్టెలు కొట్టుకొని వచ్చి కట్టెల పొయ్యి మీద వంట చేసి పెట్టే వరకు ఎంత టైం పడుతుంది? ఈజీ టాస్క్ ఇది. దిస్ ఈస్ వెరీ ఈజీ టాస్క్. అండ్ ఇది ఆడవాళ్ళందరినీ ఇంటికి మాత్రమే పరిమితం చేస్తుంది ఈ కట్టెల పొయ్యి. అదే మీరు సిలిండర్స్ ఇస్తే, సిలిండర్స్ మీద హార్డ్లీ మీరు ఇచ్చే సబ్సిడీ ఎంత? గవర్నమెంట్ ట్యాక్సెస్ అన్ని కట్ చేశాక 600 రూపీస్, ఇప్పుడైతే 600 రూపీస్ మనం సబ్సిడీ ఇస్తున్నాం. ఒక పర్సన్కి మనము ఒక సిలిండర్ ఇస్తే ఆన్ అన్ యావరేజ్ 4 ఉన్న కుటుంబంలో 2 నెలలు మినిమం వాడతారు ఒక సిలిండర్, అవునా అండి? కొన్ని ఫ్యామిలీస్ అయితే 3 months కూడా వాడతారు. ఓకే, యూసేజ్ బట్టి ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ మనం 2 months వాడతాం కదా. అంటే 2 monthsకి గవర్నమెంట్ స్పెండ్ చేసేది ఎంత సబ్సిడీ మీద? 600 రూపాయలు. అదే మహిళ ఆ సిలిండర్ మీద పొద్దున లేచి అరగంటలో వంట ముగించుకొని తను ఇంకా టెన్షన్ పడక్కర్లే, షీ కెన్ గో అండ్ వర్క్. మనము ఏదైతే వర్క్ ఫోర్స్ ఉందో, అంటే పనిచేసే కెపాసిటీ ఉన్న పాపులేషన్ మనం పెట్టుకొని వాళ్ళని ఇంట్లో పడేస్తున్నాం. ఆడవాళ్ళకి ఇది ఇబ్బంది అవ్వకూడదని ఒకటే రీజన్తో ఫస్ట్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇప్పించి వాళ్ళకి ఇంట్లో ఈ కుకింగ్ కోర్స్ మీద కొంచెం తగ్గించే టైం, దీన్ని సంపాదనలో పెట్టించారు మోదీ గారు. ఎలా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఫండింగ్ ఇచ్చి ఒక 100 యూనికార్న్స్ ఒకటే ఫైనాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ చేయడం అంటే అది అంత ఈజీయా? అంతమంది స్టార్టప్స్. మీరు షార్క్ ట్యాంక్ లాంటి ప్రోగ్రామ్స్ ఫాలో అవుతారా? షార్క్ ట్యాంక్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఎవరికైనా ఐడియా ఉన్నాయో? షార్క్ ట్యాంక్ ఏం చేస్తుంది? ఎవరికైతే స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయో, ఇప్పుడు మన ఊబర్, ఓలా, చాలా చాలా చిన్న చిన్న
జొమాటో ఇట్లాంటి యాప్స్ అంతకుముందు లేవే, అప్లికేషన్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్నెట్ కొనుక్కోవడం కష్టం. 1 GB డేటా కొనుక్కోవాలంటే మీరు 400 రూపీస్ 300+ రూపీస్ స్పెండ్ చేయాలి. మీరు జస్ట్ 350 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మీకు నెలంతా అన్లిమిటెడ్ GB వస్తుంది, అన్లిమిటెడ్ డేటా. 1 GBకి మీరు రఫ్లీ లైక్ ఇన్ రూపీస్ యు ఆర్ పేయింగ్, చాలా తక్కువ పైసెస్లో పే చేస్తున్నారు. అంత డేటా అవైలబిలిటీ ఎక్కడ ఉందండి కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఒక ఇన్కమింగ్ కాల్ అయితే 2 రూపీస్, అవుట్ గోయింగ్ కాల్ అయితే 3 రూపీస్ పర్ మినిట్. అలా ఉండింది మన టెలికమ్యూనికేషన్. ఎంత గ్రోత్ అయ్యింది? మోదీ గారు ఆయన చేసిన చేంజెస్ చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. అంటే బీజేపీ చెప్పింది 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి ఎందుకు చెప్పింది మరి? బీజేపీ వాళ్ళకి తెలియదు అప్పుడు? 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంత తెలుసా మీకు? ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్? కంబైన్డ్లీ ప్రైవేట్ సెక్టర్ని పోషిస్తుంది బీజేపీ, ఫండింగ్లు ఇస్తుంది మీకు, లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్ నుంచి లోన్స్ ఇస్తుంది విత్ అన్ అష్యూరెన్స్ దట్ గవర్నమెంట్ విల్ పే ఇట్ బ్యాక్. అండ్ చాలా రెగ్యులేషన్స్ ఉండేవండి కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీరు ఒక చిన్న కంపెనీ ఓపెన్ చేయాలనుకోండి, పైన లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి తినిపించుకుంటూ రావాలి. అండ్ చట్టపరంగా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ అన్నెసెసరీ అన్వాంటెడ్ రెస్ట్రిక్షన్స్ అన్నిటినీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మోర్ దెన్ 115 లాస్ని పక్కన తీసేశారు కాన్స్టిట్యూషన్ నుంచి. అందుకనే ఇప్పుడు స్టార్టప్స్ పెరిగినాయి, ఇండస్ట్రీస్ పెరిగినాయి, ఇన్వెస్టర్స్ పెరిగినారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని పక్కన తీశారు కాబట్టి చాలా మంది ప్రాఫిట్ని చూడగలుగుతున్నారు, అందుకే ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు, అండ్ దే ఆర్ గోయింగ్ బిజినెస్ చేయగలుగుతున్నారు. సో ఇదంతా చేసింది కూడా నరేంద్ర మోదీ గారి గవర్నమెంటే. అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒక గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఉందనుకోండి, ఆ బ్యాంక్లో జాబ్ వస్తేనే అతను గవర్నమెంట్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది అని మీరు అనలేరు. నేనేమంటానంటే మోదీ గారు ఒక ఇంట్లో మారుమూల గ్రామంలో ఇంట్లో కూర్చున్న ఒక మహిళ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎందుకంటే గవర్నమెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఆవిడకి ఫండింగ్ ఇచ్చి ఆవిడకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ యాజ్ అ లైక్ సీడింగ్ అమౌంట్ అంటారు బిజినెస్కి, ఆ సీడ్ ఫండింగ్ అనేది చేసి